అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ అనిత్యము వేలాది దూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడపడుచున్నటువంటి మా ఎలోహిం, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవని మనసు నీ మీద ఆనుకునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు అని వాగ్దానము చేసినటువంటి అదోనాయ్ మీకు స్తోత్రం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు నీవే అని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్ మీకు స్తోత్రం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడవు నీవే అని, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు నీవే అని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్ మీకు స్తోత్రం. యావే కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్ మీకు స్తోత్రం. భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే అని వాగ్దానం చేసినట్టు అదోనాయ్ మీకు స్తోత్రం. తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, అనుకూల సమయమును మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి మమ్మవచ్చుకుడు యెషువా మెస్సయ్య నామమును అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు అత్యంతమై, నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు అత్యంతమై, అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరిచి నేనేమి చేసేదను, అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదను. యెషువా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, యెషువా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 10వ అధ్యాయంలో సొలొమోను కుమారుడైన రెహబామును రాజుగా చేయాలని సొలొమోను వారు ప్రయత్నిస్తూ ఉండగా, సొలొమోను వారి సమక్షము నుంచి పారిపోయినటువంటి నెబాతు కుమారుడికి ఈ విషయాన్ని తెలుసుకొని, నెబాతు కుమారుడైన యరొబాము ఈ విషయాన్ని తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులు ఈ యొక్క యరొబాముతో ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు. నీ తండ్రి మా మీద పెట్టినటువంటి బరువైన కాడి, కఠిన దాసత్వము, ఈ రెండింటి నుంచి విముక్తి కలిగజేసిన ఎడల, సులువు చేసిన ఎడల మేము నీకు దాసులుగా ఉంటాము అని యరొబాముతో తెలియచేస్తూ ఉంటారు. అలాగనే ఈ యొక్క సొలొమోను కుమారుడైన రెహబాముతో కూడా ఈ మాటను పెద్దలు అయినటువంటి ఇజ్రాయేల్లో పెద్దలైనటువంటి వారు తెలియజేయగా, ఈ యొక్క ఆలోచనను రెహబాము పక్కకు నెట్టి తన తోటి సహోదరులు, ఫ్రెండ్స్ అయినటువంటి వారిని, యవ్వనస్తులతో ఒక ఆలోచన చేయమని వారిని అడగగా, వారు అంటారు, నీ యొక్క చిటికెన వేలు మీ తండ్రి యొక్క నడుము కంటే బరువైనది అని చెప్పమని వారి ఆలోచన చెప్పగా, అదే మాటను ఇజ్రాయేలీలతో రెహబాము అన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అర్థం ఏంటంటే,
అతని తండ్రి చేసిన దానికంటే ఎక్కువగా ఈ కుమారుడైన రెహబాము వారి ఎడల జరిగిస్తూ ఉన్నట్లుగా కఠిన బానిసత్వము మరి ఇంకా పరిచినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు నీ యొక్క సంతతిని నీవో చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే అదోనై వారు యెరోబాముకు ఇచ్చినటువంటి మాటను స్థిరపరిచే విధముగా ఇదంతయు జరిగినదని లేఖన భాగంలో రాసి ఉన్నది. వారు ఇజ్రాయేలీలు అంటున్నారు, దావీదులో మాకు భాగము లేదు, మా గుడారములు మేము వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోయినట్టుగా చూసుకున్నాం. అయితే ఈ రెహబాము యోధా పట్టణంలో ఉన్న వారిని ఇజ్రాయేలీలను ఏలినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. నేటికి దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు ఈ ఇజ్రాయేలీలు కొంతమంది తిరుగుబాటు చేస్తూనే ఉన్నారనే విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.